సెల్ఫీ చెట్టు. ఒక చిన్నారి మంచి మనసు కథ. ఒక బిజీగా ఉండే రోడ్డు పక్కన ఒక చాలా వయసున్న పెద్ద చెట్టు ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఎండ, వాన, గాలి అన్నీ తట్టుకొని నిలబడి ఉన్న ఆ చెట్టు ఇప్పుడు ఎండిపోయి నీళ్లు లేక బలహీనంగా మారింది. ఆ చెట్టు ఆకులు రాలిపోతూ కొమ్మలు వాడిపోయి కనిపించేవి. కాని ఆశ్చర్యమేమిటంటే అదే రోడ్డుపై వెళ్లేవాళ్లంతా ఆ చెట్టును చూసి, అరే, ఈ చెట్టు భలే ఉందిరా, ఫోటోకి బావుంటుంది అని చెప్పుకుంటూ సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎవ్వరూ చెట్టుకు నీళ్లు పోయాలన్న ఆలోచన చేయలేదు. అది చూసిన చెట్టు మనసులో ఇలా అనుకుంది, అయ్యో, నేను ఎండిపోయి చనిపోతున్నాను. ఒక్కరైనా నాకు నీళ్లు పోస్తే ఇంకా కొద్ది రోజులైనా బ్రతుకుతాను కదా. కాని అందరికీ సెల్ఫీలు తప్ప నాకు జీవమివ్వాలన్న ఆలోచనే లేదు. చెట్టు బాధతో మూగగా విలపించింది. అదే సమయంలో ఆ దారిలో ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ పిల్లవాడు చెట్టును చూసి ఆగిపోయాడు. చెట్టు వాడిపోయిన రూపం చూసి అతని మనసు కలిచిపోయింది. అయ్యో, ఈ చెట్టు నీళ్లు లేక చనిపోతుంది కదా అని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న చిన్న నీళ్ల బాటిల్ తీసి ఆ చెట్టు వేళ్ల దగ్గర నెమ్మదిగా నీళ్లు పోశాడు. ఆ చిన్ని నీటిచుక్కలు చెట్టుకు అమృతంలా అనిపించాయి. చెట్టు లోపలనుంచే సంతోషంతో నవ్వింది. ఎంత గొప్ప మనసు ఈ చిన్నారిది! అందరూ చూసి ఫోటోలు తీస్తే ఈ పిల్లవాడు చూసి జీవమిచ్చాడు అని చెట్టు ఆనందంతో ఊగింది. నీతి: చూపుకన్నా కరుణ గొప్పది. ఫోటో కంటే సహాయం విలువైనది. ప్రకృతిని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది.